అందరికీ నమస్కారం అండి. ఒక మంచి కాలీఫ్లవర్ పరోటా లేదా గోబీ పరోటాలు ఇది బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఏ టైంలో ఉన్నా తీసుకునేలాగా అందరికీ నచ్చేలాగా ఉండే కాలీఫ్లవర్ పరోటా తయారీ విధానాన్ని చూపిస్తాను. ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్‌ని శుభ్రంగా కడిగి నీరు లేకుండా చేసుకున్న తర్వాత గ్రేటర్ సన్నగా ఉన్న వైపున తురుముకోవాలి. ఇలా తురిమిన తురుములో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని తురుమంతా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒక పల్చటి టవల్‌లో ఉప్పు వేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ తురుమంతా వేసుకొని కాలీఫ్లవర్‌లో నీరు ఊరుతుందండి. దాన్నంతా పిండేసుకోవాలి. లేకపోతే పరోటా చేసుకుంటాం కష్టమవుతుంది నీరున్న కారణంగా. ఇలా మొత్తం నీరంతా పిండుకున్న ఈ కాలీఫ్లవర్ తురుము ముద్దని ఒక ప్లేట్లో పెట్టుకొని దానిలో హాఫ్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్లు ఆమ్చూర్ పొడి, మనకు పులుపు కావాలంటే ఇంకా పెంచుకోండి, ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఉప్పు వేసినందుకు ఇంక ఉప్పు అక్కర్లేదండి, కావాలంటే చూసి వేసుకోండి, ఒక స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకున్న తురుము, అలానే 2.5 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసి కాలీఫ్లవర్లో బాగా కలిసేలాగా ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత వీటిని బాల్స్లా చేసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఒక గంట ముందు నేను గోధుమ పిండిలో ఒక స్పూన్ నెయ్యి, కొద్దిగా ఉప్పు, కొంచెం పాలతో కలిపిన పిండిని నానటానికి ఒక గంట సేపు పెట్టానండి. గంట అయిన తర్వాత ఇలా బాగా మరొకసారి బాగా కలుపుకొని దానికి కావలసిన సైజులో బాల్స్ చేసుకుని దానిలో ఈ కాలీఫ్లవర్ స్టఫింగ్ అంతా పెట్టి బాగా సీల్ చేసుకోవాలి, బయటికి రాకుండా. ఇలా బాగా సీల్ అయిన ఈ పరోటాలని మొత్తం అన్నీ పరోటాలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతా ఈక్వల్గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న వాటిని అట్లా రేక్ స్టవ్ మీద పెట్టి బాగా వేడైన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి రేకంతా పరుచుకునేలాగా బాగా బ్రష్ సాయంతో రాసుకుని తయారు చేసి పెట్టుకున్న పరోటాలు ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని దానికి ఒక అర స్పూన్ నెయ్యి వేసి చపాతీ అంతా పరిచేలాగా రాసుకొని రెండో వైపు కూడా తిప్పి అట్ల కాడతో అంచుల వెంట నొక్కితే పరోటాలు పొంగుతాయండి. మళ్ళీ ఇంకొంచెం నెయ్యి మరొక భాగం వైపు కూడా వేసుకొని బాగా రాసిన తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకొని ఇలానే మొత్తం అన్ని పరోటాలని బాగా కాల్చి ప్లేట్లోకి పెట్టుకొని పెరుగు, నిమ్మకాయ పచ్చడి, ఉల్లిపాయలతో తింటే చాలా చాలా బాగుంటుందండి. రెండు వైపులకి ఈక్వల్గా గోబీ స్టఫింగ్ అంటుకుందండి. చాలా బాగుండే, ఎక్కువ మసాలాలు లేనిది మంచి హాయిగా ఉండే ఈ కాలీఫ్లవర్ పరోటాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా రుచి చూసి ఎలా ఉందో నాకు ఒక కామెంట్, ఒక లైక్, వీలైతే ఎక్కువ మంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి
అలాగే కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి.